సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హంటర్కి మనం టైల్ లైట్ మార్చబోతున్నాం, ఇండికేటర్స్ మార్చబోతున్నాం. అండ్ ఎక్సెస్ ఉన్న వెయిట్ ఐరన్ వెయిట్ శారీ గార్డ్ ఇవన్నీ తీసి బైక్ ఇంకా కొంచెం ఫ్లిక్ అయ్యేటట్టు చేయబోతున్నాం. సో దట్ బైక్ మీద ఎక్సెస్ వెయిట్ ఉండకూడదు, బైక్ ఫ్రీగా నడాలి. చూద్దాం పడాలి. సో మ్యాటర్ ఏంటంటే హంటర్కి దీనికి సైడ్ నా ఇండికేటర్స్ అండ్ హంటర్ మెయిన్ చాలా సిటీ ఫ్రెండ్లీ బైక్ కదా. సో ఇది సిటీ వాళ్ళు అంటే చాలా బాగుంటుంది హంటర్. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే నాకు ఇంకా కొంచెం వెయిట్ ఫ్రీగా ఉండే బైక్ ఇష్టం అనమాట. సో నో డౌట్ హంటర్ చాలా మంచి క్యాపబుల్ అనే వెహికల్ నాకు. బట్ నాకు ప్రిఫరెన్స్ ఏంటంటే ఇంకా చిన్న చిన్న మార్క్స్ చేసుకుంటే బైక్ ఇంకా కొంచెం బాగుంటుంది కదా చూడడానికి. సో అది ఇప్పుడు చేస్తున్నాను. దీనికి మెయిన్గా ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఒక బుల్లెట్ ఇండికేటర్స్ వస్తాయి కదా, నేను చిన్నది అవి చాలా బ్రైట్ ఉంటాయి అండ్ బయటకు కనబడవు కూడా. సో అది చాలా నచ్చింది నాకు. అండ్ దీని టైల్ లైట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక సర్క్యులర్ టైల్ లైట్ వస్తుంది కదా, నాకు అది కాకుండా ఒక స్మోకుడ్ కలర్ డ్యూయల్ టైల్ లైట్ వచ్చిందనమాట. సో అది చాలా బాగుంది చూడటానికి. ఈ రెండు మార్చుకుందాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ నేను కొనేసా, మెకానిక్ ఇచ్చేస్తా. సో ఇదే టైల్ లైట్ ఇలా ఉంటుంది అనమాట. దీని వైరింగ్ హార్నెస్ అంతా వెనకతో ఇలా ఇచ్చాడు. సో టైల్ లైట్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ అంతా ఎలాగా ఎలిమినేట్ అయిపోయి ఇదంతా తీసేసి ఇక్కడ ఉండి ఇలా వస్తుంది అనమాట. సో ఈ బ్యాక్ లుక్ అంతా ఇదంతా తీసేస్తాం. అండ్ ఇది ఇండికేటర్స్ అనమాట. ఇది ఇక్కడైనా పెడతాను, లేదంటే ఎక్కడైనా పెడతాను, ఎక్కడో దగ్గర ఇది పెట్టాలి. సో ఈ రెండు ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాం. పదండి. ఓకే, సో శారీ గార్డ్ కూడా వచ్చింది. బైక్ ఇప్పుడు చాలా ఇది ఒక కొత్త క్లీన్ లుక్లో ఉంది ఈ వెయిట్ అంతా తీసిన తర్వాత. సో ఈ రోజుకి ఇంతే గైస్. నెక్స్ట్ బ్లాగ్లోనే టైల్ ల్యాంప్స్ ఇండికేటర్స్ అన్నీ మార్చి దాని వైరింగ్ అంతా చూపిస్తాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్ణాత్ నాని. అండ్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ 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 బాయ్.